హ్యాపీ శివరాత్రి గాయ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఇదైతే నిన్న తీసిన మినీ షార్ట్ చూసండి. నిన్న సెకండ్ సాటర్డే, ఇవాళ సండే కాబట్టి 2 days హాలిడేస్ అయితే వచ్చేసాయి మా పిల్లలకి. అందరి పిల్లలకి 2 days హాలిడేస్ వచ్చేసాయి కదా. సో పిల్లలు సతాయించుతున్నారా? పిల్లలు అంటేనే సతాయించుతారు కదా, మళ్ళీ దాన్ని నేను వేరే అడగాల. అదంతా వదిలేస్తే నిన్నైతే పన్నీర్ కర్రీ చేశాను. ఇంకా పన్నీర్ కర్రీకి నాన్స్ లేకపోతే చపాతీస్ బాగుంటాయి కదా, అలా నేను ఇవాళ బియ్యం పిండితో చపాతీ చేశాను అనమాట. భలే వచ్చింది టేస్ట్. వేడివేడిగా అలా హాట్ ప్యాక్లో వేస్తే సాఫ్ట్గా ఉండిపోయాయి. ఇంకా అవి మనం ఎప్పుడు తిన్నా అంతే సాఫ్ట్గా ఉంటాయి కదా. అండ్ వరి పిండితో చపాతీ చేయడం అంటే చాలా కష్టం అనుకున్నాను, కానీ చాలా ఈజీ. అందులో కొన్ని హాట్ వాటర్ కలుపుకుంటే కత్తం సూపర్గా వస్తాయి మన చపాతీస్. సో అలా ఇవాళ ఇది అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పన్నీర్ కర్రీ ప్లస్ ఈ వరిపిండి చపాతీ. అండ్ ఈ వీడియోలో చిన్న సాడ్ థింగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే, నేను ఇంట్లోకి వచ్చిన 6 years నుంచి నాకు తోడుగా అటు ఆ కోతులకి తోడుగా ఉన్న ఒక చెట్టు ఇలా నేల కొరిగిందిరా. ఇంత పెద్ద చెట్టు, వేప చెట్టు, మళ్ళీ సూపర్ గాలి వచ్చేది, మంచిగా నీడు ఉండేది. అలాంటిది మళ్ళీ ఇది ఎండాకాలంలోనే ఇలా అయిపోవడం మస్తు బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఓనర్ వాళ్ళ డిసిషన్. అది తీసేసి ఇక్కడ రోడ్ వస్తుందంట, 30 feet రోడ్. సో రోడ్డుకి అడ్డం అవుతుందనేసి అంత పెద్ద చెట్టును తీసేశారు. కానీ మళ్ళీ అంత చెట్టు పెరగాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది చెప్పండిరా కదా. అండ్ కోతులు రావేమో అని సంతోషపడే లోపే ఫుల్ కోతులు వచ్చాయి. వాటికి తెలియదు ఆ చెట్టు ఉంటేనే కోతులు వస్తాయి, ఆ చెట్టు లేకుండా వచ్చాయి. జస్ట్ మిస్, నా మీద నుంచి ఇలా వెళ్ళిపోయింది కోతి ఒకటి. మా బాబు మస్తు భయమైంది. ఇంకా అలా ఉంటుంది మా ఏరియాలో కోతులు. అండ్ ఈ సమ్మర్లో చాలా కష్టమే అనిపిస్తుంది. ఇంక ఈ బాల్కనీలోకి రావాలన్నా ఎలానో ఉంది. ఆ చెట్టు భలే ఉండి అసలు ఇంత పెద్ద చెట్టు వెళ్ళిపోవడం వల్ల చాలా సాడ్గా ఉంది. అండ్ ఏం చేస్తాం, అన్నీ మన మంచిగా అనుకోవడం తప్ప ఏం చేయలేం కదా. అండ్ ఈ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాసి.